కష్టపడ్డా, కింద పడ్డా, పైన పడ్డా, ఆఖరికి బయట పడ్డా. పడ్డావా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఇంతకీ ఏమైందావా? కంగారు పడక్, ఇది నా కాలేజ్ స్టోరీ. కామ్గా విను. ఓ అలాగే, కంటిన్యూ. హాయ్ గాయస్, నా పేరు రాజేష్. ఆ కాలేజ్ జాయిన్ అయిన మొదటి రోజు ఎలాగోలా చదివి సింపేసి సంపేసి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ కొట్టి ఫైనల్ ఇయర్ని ఎండ్ చేద్దాం అనుకున్న నేను లాస్ట్కి ఎండు చేపలు అమ్ముకునే వాళ్ళ ఎండిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యు మీన్ వెరీ ఫ్రెష్? యా. ఓ కంటిన్యూ. కాలేజ్లో జాయిన్ అయ్యాక నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే దేవుడు దరిద్రాన్ని ఇద్దరు ఫ్రెండ్స్ రూపంలో నీ పక్కనే కూర్చోబెడతావు. పొరపాటున వాళ్ళతో చేరామా చేరితే ఇంకేముంది, చదువుకునేవాడిని సైట్ కొట్టేలా చేస్తారు, బుద్ధిమంతుని బ్యాక్ బెంచర్ గా మారుస్తారు. కాలేజీలో కబుర్లు, కోడింగ్ లో ఎర్రర్లు, ఎగ్గొట్టిన క్లాసులు, సినిమాలో కేకలు. 3 నెలల టైం ఉన్న ఎగ్జామ్ కి ముందు రోజు నైటే చదువుతాం. ఏమీ లేకపోయినా సార్లకి మేడంలకి లింకులు పెడతాం. గాసిప్ తో గూస్ బంప్స్, సార్ల ముందు సైలెన్స్, సెటర్లతో లాఫింగ్స్, క్లాస్ అంతా న్యూసెన్స్. ఒకవైపు సింగిల్స్, మరోవైపు మంటెక్కించే కపుల్స్. ఒకసారేమో గర్ల్స్ అంటాం, ఇంకోసారేమో గోల్స్ అంటాం. ఇలా అన్నిటిని మేనేజ్ చేసి కష్టపడే మా పసి హృదయాలను అర్థం చేసుకోకుండా ప్రాక్టికల్స్ పేరుతో పగ తీర్చుకుంటారు మావా ఈ ఫ్యాకల్టీస్. ఇందులో నువ్వు చేసిన బొక్కలతో పనికి వచ్చిన చిక్కులు ఎక్కడున్నారా? ఎక్కడ ఉన్నాయన్న? ఒక స్టూడెంట్ మనసులో ఉన్న బాధ ఇంకొక స్టూడెంట్కే తెలుసు మావా. కందిపోయే చేతికి పెన్నిచ్చి, ఖరీదైన రికార్డులు కొనిపించి, 30 ప్రాక్టికల్స్ లిస్ట్ ఇచ్చి, ఇచ్చిన 3వ రోజే పిలిచి, ఇంకా అయిపోలేదా అని మాపై అరిచి అరిచి కుర్చీ మడత పెట్టి కొడతాడేమో అని రాసి తెచ్చి ఇచ్చి కూర్చుంటే, మార్జిన్లు సరిగ్గా లేవు మార్చేసాయి, హెడ్డింగ్స్ బాగోలేవు తుడిపేసాయి, డయాగ్రామ్లు లేపేసాయి, హైలైట్స్ ఆర్పేసాయి అని తప్పులు వెతికి సిగ్నేచర్ చెయ్యను పో అంటే వచ్చే ఫ్రస్ట్రేషన్ ఒక్క కాలేజ్ స్టూడెంట్కే తెలుసు మావా. కాలేజ్ స్టూడెంట్కే తెలుసు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంది మావా? అంటే కాలేజీలో ప్రాబ్లమ్స్ తప్ప సొల్యూషన్లు, ఫ్రస్ట్రేషన్ తప్ప ప్రశంకృతు ఇవి ఉండవంటున్నావు అంతేనా? లేదు మావ, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎంత కోపం ఉన్నా, ప్రాబ్లమ్స్లో నీకు తోడుగా నేనున్నానని మన ఫ్రెండ్స్, చదువు రాకపోయినా అర్థం కాకపోయినా నా స్టూడెంట్ పాస్ అవ్వాలి అని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెతికిచ్చే మన ఫ్యాకల్టీస్, టీజింగ్లు, కామెంట్లు, పాఠాలు, గుణపాఠాలు ఇవన్నీ ఒక కాలేజ్ లైఫ్ ఇస్తుంది మావ. కాలేజ్ అంటే సబ్జెక్టులు, సిలబస్లు కాదు మావ. ఇట్స్ అన్ ఎమోషన్, మళ్ళీ రాని కొన్ని జ్ఞాపకాలు. సో యాజ్ అ స్టూడెంట్గా నేను చెప్పేది ఏంటంటే, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయండి, బట్ చదువుతూ ఎంజాయ్ చేయండి. అమ్మాయిలతో పులిహోర కలపండి, కానీ క్యూట్గా ఉండదు, కొట్టేలా కాదు. అబ్బో ప్రతి పురుష పరమన్నం వండిన చాలే గానీ ఇక దయచేయి. అలాగే మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానే బాయ్.